Gardening. For some, it's just a hobby. For others, it's a passion of a lifetime. It's a fun way to get some exercise, relieve stress, and boost your mood. You will be doing your part for the environment by nurturing these green beings. Seeing nature in action through greenery heals souls and minds. Here is an inspiring story of an avid green thumb whose passion and love for her garden keeps her young at heart. Yes, you can see her patience, labor, and love for her plants are amply rewarded. What a beautiful garden! హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నా. ఆమె ఎవరో కాదు, మా అత్తమ్మ. పేరు రాజేశ్వరి గారు. మా అత్తమ్మ ఆఫ్రికాలో టీచర్గా వర్క్ చేశారు. ఆమెకు చిన్నప్పటి నుండి మొక్కలన్నా వాటిని పెంచడం అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టం దేశం మారినా అలానే ఉంది. ఇప్పుడు ఉన్న ఆఫ్రికా దేశంలో ఉన్న తన ఇంటి పరిసరాలను మొక్కలతో కాదు పెద్ద చెట్లతో పెద్ద వనంలానే మార్చేశారు. నా పిల్లైన దగ్గర నుండి ఆమెను గమనిస్తున్నా. గార్డెనింగ్ మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పుడు ఇక్కడ లేని మొక్కంటూ ఏమీ లేదు. పూల మొక్కల నుండి కాయగూరల వరకు, ఆకుకూరల నుండి పెద్ద పెద్ద సపోటా, మ్యాంగో, నిమ్మ ఇవన్నీ కూడా మా అత్తమ్మ పెంపకానికి ఫిదా అయిపోయాయి అంటే నమ్మండి. అంత అందమైన ప్లేస్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అత్తమ్మ ఎలా పెంచారో తెలుసుకుందాం. సబ్స్క్రైబర్స్ అందరికీ నా నమస్కారాలు. రోజ్ ప్లాంట్స్ యాక్చువల్గా వాటికి చాలా కేర్ కావాలి. ఎందుకంటే ఎవ్రీడే మనం వాటర్ పోయాలి. నాకు కిందనే వేసి పెంచేదాన్ని, కానీ నేల మీద వేసినప్పుడు ఎక్కువగా టర్మైట్స్ పాడు చేసినాయి. రోజుకి ఎక్కువ టర్మైట్స్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని నేను పాట్స్లో పెంచడం మొదలుపెట్టా. అండ్ దీస్ ఆల్ రోజెస్ అన్ని వరుసలు విత్ కటింగ్స్ ఓన్లీ నేను డెవలప్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ రోజెస్కి వింటర్ టైంలో ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసి దాన్ని నార్మల్ సాయిల్లోనే చిన్న బాక్సుల్లో కానీ, లేదు చిన్న మిల్క్ బాటిల్స్ కానీ ఏదైనా బాటిల్స్లో మనం ఆ స్టెమ్ని పెడితే కొద్ది రోజులు అలా ఉంచితే అది మొక్కగా వస్తుంది. అలా డెవలప్ చేసాం. ఆ తర్వాత మనం ఇష్టం వచ్చిన మాన్యూర్లు అన్నీ వేయచ్చు. పాటింగ్ సాయిల్ అన్నీ వేసి దాన్ని పెంచి పాట్స్లోకి పెడతా. అట్లాగే ఇవన్నీ డెవలప్ చేసాము. తర్వాత ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి రోజుకి స్ప్రేయింగ్ ఉండాలి. లేకపోతే మెల్లీ బర్డ్స్ అని అన్నీ వస్తూ ఉంటాయి. అన్ని రకరకాల పెస్టిసైడ్స్ వస్తుంటాయి. మాకు ఇప్పుడే వింటర్ అయ్యింది. వింటర్లో ప్రూనింగ్ చేయాలి. ఇప్పుడు 3-4 months బ్యాక్ ప్రూనింగ్ చేశాను నేను. ఇప్పుడు ఇట్లా రెడ్ లీవ్స్, ఇలాగా లీవ్స్ అవి వస్తున్నాయి. దాంతోపాటు మొగ్గ కూడా వస్తుంది. ఇప్పుడు 2 weeks ఆఫ్టర్ మనం చూస్తే దీనిలో చక్కగా పువ్వులు వస్తాయి. ఎవ్రీడే వాటర్ తప్పకుండా పోయాలి. చాలు కదా. హలో, ప్రతిరోజు కూడా నాకు ఆమ్లెట్లు వేయాల్సి వస్తుంది. అందుకే ఎవ్రీడే కనీసం 3 eggs అయినా నేను వాడతాను. ఎవ్రీడే ఒక పాట్లో చొప్పున అన్ని పాటలకి అన్ని రోజుల్లోనే వేస్తూ ఉంటాను షెల్స్. తర్వాత ఆనియన్స్, ఇంట్లో వాడిన ఆనియన్ కవర్స్ అవన్నీ వేస్తా. తర్వాత మెంతికూర కానీ మనం ఇంట్లో వాడితే ఆ మెంతికూర స్టిక్స్ కూడా కట్ చేసేసి ఈ బెడ్స్లో వేసేస్తూ ఉంటాను. అట్లాగే మనకి మంచి కాంపోస్ట్ వస్తుంది. అది కాకుండా నేనేం చేస్తానంటే ప్లాస్టిక్ కవర్లలో మొత్తం కిచెన్ తుక్కంతా పెట్టి దానికి కొన్ని కన్నాలు పెట్టి ఆ బ్యాగ్ని అలాగా ఒక్కొక్క పాట్లోని అలా మారుస్తూ ఉంటాను. ఆ విధంగా ఆర్గానిక్ చేయడం వల్ల
మొక్కలు చాలా బాగున్నాయి. మీరు యూ కెన్ సీ ఆల్ దీస్ లీవ్స్, ఫ్లవర్స్, నో ఇన్సెక్ట్, నథింగ్. ఇట్ ఈస్ కమింగ్ సో నైస్లీ. ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ గివ్స్ యూ గుడ్ రిజల్ట్. రోజు ప్రూనింగ్ చేసేటప్పుడు ప్లాంట్ని 6 or 7 or 8 అంత మొక్క నుంచి మిగిలినంతా కట్ చేసేయాలి. కట్ చేసి దాన్ని ఇక్కడ పెట్టుకుంటే ఇలా మనం వేరే చోట పెడితే పువ్వులుగా వస్తాయి, మొక్కలుగా వస్తాయి. ఇది చెప్పండి, ఇప్పుడు చెప్పమంటావా? చెప్పండి. ఇందాక చెప్పారు కదా, వింటర్లో ప్రూన్ చేసిన గులాబీ కొమ్మల్ని ఇట్లాగా పాట్స్లో పెట్టేస్తాం. ఒక్క రవ్వ మన పాటింగ్ సాయిల్ కలిపి, మా నార్మల్ సాయిల్ అండ్ పాటింగ్ సాయిల్ రెండు కలిపి ఇట్లా పాట్స్లో వేసి ఆ మొక్కలు గుచ్చేస్తాం కింద. ఇప్పుడు ఈ పాట్స్లోవి ఏం చేస్తారు అత్తమ్మ అని మీరు అనుకుంటున్నారా? యూజువలీ ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ ప్లాంట్స్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇట్లా మిల్క్ బాటిల్స్లో పెట్టిన ప్లాంట్స్ అన్నీ కూడా ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కానీ షేర్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో కూడా గ్రో చేసుకుంటారు. సపోటా చెట్టు, దీన్ని 3 years బ్యాక్ ఇండియా నుంచి తీసుకొచ్చి వేసా. అండ్ దీన్ని మార్చాలి. దీనికి కూడా ప్రతిరోజు నీరు పోసి కాంపోస్ట్ once in a month వేస్తే సరిపోతుంది. లోకల్ వెరైటీ ఇది. కాయలు రావడానికి 7 years పట్టింది. తర్వాత ఫుల్గా వస్తాయి కాయలు, ఇంత పెద్ద కాయలు ఫుల్గా వస్తాయి. అండ్ కాయ టేస్ట్ బాగుంటుంది, తర్వాత జ్యూస్ కూడా బాగా వస్తుంది, మంచి రుచి. ఈవెన్ తొక్క తీయగా ఉంటుంది, లోపల జ్యూస్ పుల్లగా ఉంటుంది, తొక్క తీయగా ఉంటుంది. అండ్ దీనికి ఎట్లాగా చేశారండి? ఓన్లీ మాన్యూర్ అంటే ఆర్గానిక్ కాంపోస్ట్ తీసుకొచ్చి వేస్తుంటాం. ఓకే, అన్ని చెట్లకి. చెట్లకున్న నిమ్మకాయలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లెమన్ ఫ్లవర్ వస్తుంది, పువ్వు పోస్తుంది. పువ్వు పింద చూడండి, చెట్టు నిండుగా వస్తాయి. కాయ ఇంత పెద్దగా ఉంటుంది ఇక్కడ నిమ్మకాయ. ఇది లోకల్ వెరైటీ నిమ్మకాయ. అండ్ ఈ వీడియో పార్ట్ 1. పార్ట్ 2తో మీ ముందుకి మరికొద్ది రోజుల్లో వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.